సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఇందరి గురుడు. సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఇందరి గురుడు. అపరిమితములైన యజ్ఞాలు వడిజేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోస్త్వకర్మణః. అపరిమితములైన యజ్ఞాలు వడిజేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి తపముగా ఫల పరిత్యాగము చేయించు కపురుల గరిమల కర్మయోగి తానే తానే ఇందరి గురుడు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. అన్ని చేతలను బ్రహ్మార్పణ విధిజేయ మన్నించు బుద్ధులను మరుగజెప్పి అన్ని చేతలను బ్రహ్మార్పణ విధిజేయ మన్నించు బుద్ధులను మరుగజెప్పి ఉన్నత పదముల వనరంగ కరుణించు పన్నగ శయనుడే బ్రహ్మయోగి తానే తానే ఇందరి గురుడు. సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఇందరి గురుడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమా శ్రీ వెంకటరాయుడై తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమా శ్రీ వెంకటరాయుడై వనరగ సంసార యోగము కృపజేయు వనరగ సంసార యోగము కృపజేయు అనిమిష గతులను అభ్యాసయోగి తానే తానే ఎందరి గురుడు. సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఎందరి గురుడు. ప్రియాత్మ స్వరూపులారా, ఈరోజు అందరూ కూడా సంతోషంగా ఆనందంగా పరమానందముగా ఉండేటువంటిదిగా నూతన సంవత్సరముగా అందరూ భావించుకుంటున్నటువంటి విధానము తెలుగు వారికి యుగాది అయినటువంటిదైతే మరి ఆంగ్లేయుల విధానములో ఏర్పడ్డటువంటిది నూతన సంవత్సరముగా 1వ తేదీ 2000
23 దాటుకుని 24లో ప్రవేశిస్తున్నటువంటి విధానము. ఈ రోజున అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకునేటువంటి విధానము. ఫోన్ల ద్వారా, లెటర్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా, ఫోటోలు అవన్నీ కూడా సంతోషంగా అందరూ కూడా శుభాకాంక్షలు 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 అనే విధానముగా చెప్పుకోవటం సత్సాంప్రదాయకం, మంచిది. అందరూ కూడా మంచిగా పలకరింపజేసుకుంటూ సంతోషంగా ఈ పూట ఆనందం గడిపే విధానముగా, ఈరోజు ఆనందంగా ఉన్నట్లయితే ఈ సంవత్సరాంతం వరకు ఆనందంగా ఉండటం అనేటువంటి విధానముగా భావిస్తున్నటువంటిది. కనుక అందరూ కూడా శుభాన్ని కోరుకుంటూ ఉన్న విధానము, శుభాన్ని కోరే విధానము. అందరూ శుభంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని ప్రకారంగా అందరూ కూడా వాంఛించుకునే విధానం, కోరుకునే విధానం, కాంక్షించే విధానం శుభాకాంక్షలు అని చెప్పని అంటారు. మన శాస్త్రకారులు వాళ్ళు కూడా ఈ శుభాకాంక్షలు చెబుతూ ఉన్నారు. జనులకెల్ల శుభము సాంఖ్యయోగము, దాని వలన ధర్మనిష్ట వలన అంతకాలమందు హరిచింత చేయుట పుట్టువలకు ఫలము. భూవరేంద్ర పరీక్షణ మహారాజా, జనులకెల్ల శుభము. కనుక శుభము అంటే శుభాకాంక్షలు. కాంక్ష అంటే వాంఛ. మీరు బాగా ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలి, మీరు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అనే విధానంగా కాంక్షించేటువంటి విధానం. కాబట్టి ఆ విధంగా కోరుకోవటం చాలా మంచి విధానం. అయితే అలాంటి కోరుకున్న ప్రకారముగా ఉండేటువంటి దేని ద్వారా లభ్యమవుతుంది మనం విచారించుకోవాల్సి ఉంటుంది. మరి ఆ యొక్క శుభాన్ని పొందాలని చెప్పి అన్నట్లయితే మరి బాగా డబ్బు సంపాదిస్తే బాగా ఉంటామా, లేకుంటే ఏదన్నా ఇతర ధన కనక వస్తు వాహనాలు బాగా కూడా పెట్టుకుంటే బాగా ఉంటామా, ఇంకేమి మనం జీవితంలో సంపాదించుకుంటే శుభంగా ఉంటాము, శాంతిగా ఉంటాము, ఆనందంగా ఉంటాం. చాలామంది లోకంలో భౌతికమైనటువంటి యొక్క సంపదలను ఆర్జించుకోవడమే జీవితానికి శుభము, శాంతి అని భావించుకుంటూ ఉన్నారు. కానీ మహాత్ములు చెప్పేటువంటి యొక్క మాట, ఎవరైతే తాత్విక మార్గంలో ప్రవేశిస్తారో, ఆత్మజ్ఞులై ఆత్మజ్ఞానంతో ఉంటారో వారే జీవితంలో శుభాన్ని, శాంతిని పొందే విధానం అవుతుంది అన్నమాట. కనుక జీవితానికి శుభం, జీవితానికి శాంతి, జీవితానికి ఆనందం, జీవితం యొక్క తరంపు దేని ద్వారా వస్తుందా అని చెప్పానంటే ఆధ్యాత్మికం ద్వారా వస్తుంది. కాబట్టి భౌతిక వస్తువులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా జీవితంలో శాంతి పొందే అవకాశం లేదు. మనకంటే గొప్పగా సంపాదించిన వాళ్ళు లోకంలో ఎంతోమంది ఉన్నారు, కోటాను కోట్లు బాగా ఆర్జించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమైనా శాంతిగా ఉన్నారా అని చెప్పానంటే ఏదో దిగులు, ఏదో బాధ, ఏదో దుఃఖం, ఏదో అశాంతి తాండవిస్తూనే ఉన్నటువంటి విధానము. కనుక మానవుడు కోరుకునేటువంటి యొక్క శుభము అనేటువంటిది అది ఆధ్యాత్మికం ద్వారానే వస్తుంది. ఆధ్యాత్మికం ఏనాడైతే వాని జీవితంలో ప్రవేశిస్తుందో ఆనాడే వానికి శుభము. జనులకల్ల శుభము సాంఖ్యయోగము, దాని వలన ధర్మనిష్ట వలన. జనులకల్లా శుభము అన్నారు. ఏమిటయ్యా అంటే సాంఖ్యయోగము. దాని వలన ధర్మనిష్ట వలన, ధర్మనిష్ట అన్నారు. సాంఖ్యయోగం అన్నారు. సాంఖ్యము అని చెప్పినట్టు తత్వ విచారణ చేయటము. అదే మనకి యోగ వాసిష్టంలో రామచంద్ర స్వాముల వారికి వశిష్ఠుడు బోధించే విషయం కూడా సప్త భూమికలు బోధిస్తారు. శుభేచ్ఛా విచారణ తను మానస సత్వాపత్తి అసంశక్తి పదార్థ భావని తుర్యగా. రామచంద్ర స్వామికి వశిష్ఠుల వారు మరి ప్రతిష్టాత్మకముగా చెప్పినటువంటిది సప్త భూమికలలో మొదటిది శుభేచ్ఛ అన్నారు. ఏ యొక్క శుభాన్ని కోరుకుంటున్నామో జీవితంలో అట్టి ఆ శుభం అనేటువంటిది ఆధ్యాత్మికం ద్వారా కలిగేటువంటి విధానము అని వశిష్ఠుల వారు ఇక్కడ వశిస్తూ ఉన్నారు. శుభేచ్ఛ అని చెప్పని అంటారు. దాని శుభ ఇచ్ఛ. ఇచ్ఛ అంటే కోరిక. ఇచ్ఛ అంటే కోరిక అన్నమాట. ఏమి యొక్క ఇచ్ఛ అంటే శుభం, జీవితానికి శుభం. ఆ శుభం ఎట్లా వస్తుందని చెప్పని అంటే భగవదాశ్రయం ద్వారా వస్తుంది. పరీక్షణ మహారాజు కూడా
సకల మరి సకల రాజ్యమంతా కూడా శీలించాడు, సమస్త భోగాలు భోగించాడు. మరి చివరికి పరీక్షణ మహారాజు సుఖభగవానులను వారు ఆశ్రయించి ఆయన ద్వారా తత్వజ్ఞానాన్ని ఆయన శీలిస్తాడు. ఇట్లా చూస్తే మన శాస్త్రాలలో ఎంతోమంది మరి జిజ్ఞాసులైనటువంటి వారు గురువులను ఆశ్రయించి వారి ద్వారా తత్వజ్ఞానాన్ని పొంది జీవితంలో శుభాన్ని పొందగలిగిరి. కనుక ఏనాడైతే జీవుడు మరి జన్మ పరంపరల యొక్క ప్రవాహం నుంచి దాటి ఆత్మలో ప్రవేశిస్తాడో, ఆత్మావలోకనం చేయగలుగుతాడో ఆనాడే వానికి జీవితానికి శుభము అన్నారు. ఆహార నిద్రా భయమైథునాని సామాన్యం చేతతో పశుభిః నరాణాం జ్ఞానం నరాణాం అధికః విశేషః జ్ఞానేన హీనః పశుభిః సమానః అని ఉత్తర గీతలో స్వామివారి మాట చెబుతారు. లోకంలో అన్ని జీవులు కూడా సమానంగా జీవిస్తున్నాయి అన్నారు. ఆహార నిద్ర భయమైదునాని సామాన్యం ఏతత్తు పశుభిః నరాణాం. ఇతర జీవులకు మానవులకు సమానం అన్నారు. ఏమిటో సమానం అంటే ఆహారము, నిద్ర, భయము, మైథునము. ఈ 4 కూడా సృష్టి వ్యవహారంలో ప్రకృతి పరంగా సమానంగానే లభ్యమైనటువంటి యొక్క విధానం. మనము ఆహారం భుజిస్తూ ఉన్నాం, ఇతర జీవులు ఆహారం భుజిస్తూ ఉన్నాయి. మనము నిద్రపోతూ ఉన్నాం, అలసిపోయి అవి నిద్రపోతూ ఉన్నాయి. మనము జీవితంలో భయపడుతూ ఉన్నాం, అవి భయపడుతూ ఉన్నాయి. ఈ విధముగా మానవులు మైథున అంశముగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆ జీవులు కూడా మైథున విషయంలో ప్రవర్తిస్తూనే ఉన్నాయి. కాబట్టి సామాన్యం ఏతత్ అన్నాయి. ఒక రకంగా చూస్తే ఈ మానవుని కంటే కూడా ఆ విషయాలుగా చూసినట్లయితే మనకంటే బెటర్గా ఉన్నాయనిపిస్తుంది ఒకప్పుడు. ఆహార నిద్ర భయమైథున అని ఆహారం చూసినట్లయితే మరి అన్ని జీవులకు కూడా ఆహార విషయంలో నియంత్రణ ఉందన్నమాట. ఆ నియంత్రణ దాటి ఆ జీవులు ప్రవర్తించవు, ఆహారం స్వీకరించవు. పులులు ఉన్నాయనుకోండి, అవి కేవలం మాంస భక్షణమే చేస్తాయి. అవి మరి ఇతర పదార్థాలు ముట్టుకోవు. అట్లా పశువులు ఉన్నాయి అని చెప్పానంటే అవి కేవలం పచ్చిక గడ్డిని మాత్రం వేస్తాయి తప్ప మాంసం జోలికి పోవు. పక్షులు అనేటువంటివి మరి చక్కగా పండ్లు ఆరగించే విధానంగా ఉంటాయి. ఇట్లా లోకంలో జీవులన్నీ కూడా ఆయా ఆహార విషయాలలో నియంత్రణ కలిగి వాటి యొక్క ఆరోగ్యాలని కాపాడుకుంటూ ఉన్నాయి. అన్నీ కూడా ఆరోగ్యంగా ఉండే విధానమే. ఎందుకంటే వాటి ఆహార నియంత్రణ ఉంది కాబట్టి ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట. మరి మానవునికే ఆరోగ్యం లేక నానా వ్యాధులతో బాధపడుతున్నటువంటి విధానం. కారణం ఏంటంటే వీడికి ఒక ఆహారం అని చెప్పని లేదు కదా. మృగాలు మాంసమే తింటాయి, పశువులు గడ్డే తింటాయి, పక్షులు పండ్లే తింటాయి. మానవుడైతే అన్నీ కలిసి తీసుకుంటున్న విధానం కాబట్టి ఆహారం చాలా మరి చెడిపోతున్న విధానం అవుతుంది. ఒక ఆహార నియంత్రణ అనేటువంటిది లేకపోవడం కారణముగా ఎన్ని వ్యాధులు ప్రబలి షుగర్లని, బీపీలని, హార్ట్ అటాకులని, క్యాన్సర్లు అని చెప్పి నానా రకాలై ఉన్నవన్నీ కూడా ఏ జీవులకు వస్తున్నాయి లోకంలో? ఏ పశువుకైనా షుగర్ బీపీలు ఉన్నాయా? ఏ పక్షులకైనా షుగర్ బీపీలు ఉన్నాయా? ఏ మృగాలకైనా షుగర్ బీపీలు ఉన్నాయి, హార్ట్ అటాకులు ఉన్నాయా, బైపాస్ సర్జరీలు ఉన్నాయా, క్యాన్సర్లు ఉన్నాయా అని చెప్పి అన్నట్లయితే ఇవన్నీ కూడా మానవుని రావడం కారణం ఏంటంటే ఆహార విషయంలో వీడు జాగ్రత్తలు తీసుకోకుండా ఉండటం కారణముగా అనేక వ్యాధులు ప్రబలి నానా దుఃఖాలు పొందే విధానం అవుతుంది. కనుక ఆహార విషయం చూసినట్లయితే ఇతర జీవులే చక్కగా నియంత్రణగా ఆహార విషయాల్లో ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఆహార నిద్ర, 2 నిద్ర అన్నారు. ఇతర జీవులు సాయంత్రం అయిందంటే చక్కగా నిశ్శబ్దంగా పడుకుని నిద్రపోయి పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తం లెగుస్తాయి, 4కే లెగుస్తాయి అన్నీ కూడా. మరి మానవుడు ఆ నియమం పాటిస్తున్నాడా అని చెప్పానంటే రాత్రి 11, 12 అయిన దాకా నిద్రపోయే విధానం లేకపోయే, పొద్దున్నే మళ్ళా 8, 9 కాదు లెగిసే వ్యవహారం కాకపోయే. కాబట్టి ఈ విధముగా సరైనటువంటి యొక్క దేహానికి నిద్ర విశ్రాంతి ఇవ్వకపోయాము అని చెప్పినట్టే కూడా మరి ఆరోగ్యం చెడే అవకాశం ఉంటుంది. కాబట్టి శరీరానికి ఎంత మనం విశ్రాంతి ఇవ్వాలో అంత విశ్రాంతి ఇవ్వాల్సి ఉంటుంది.
కనుక మనస్ఫూర్తిగా బాగా నిద్ర అనేది పొందాల్సి ఉంటుంది. ఆ నిద్ర కూడా కలత నిద్ర అందరికీ కూడా అనేక ఆలోచనలు, అనేక సంకల్పాలతో తెల్లవారులు కూడా స్వప్నాలలో మునిగి తేలటమే తప్ప ఒక సుషుప్తి విధానముగా మరి ఆత్మతో కలిసి ఆనందించే విధానముగా ఏమన్నా వస్తుందా అని చెప్పనంటే కూడా అది కూడా కొరవైపోయింది వీడికి. ఎందుకంటే నానా రకాలై ఉన్నటువంటివన్నీ కూడా మనసులో పెట్టుకుంటూ ఉన్నాడు. మనకు అవసరమైంది, అవసరం లేనిది అన్నీ కూడా మనసులో పెట్టుకొని మనసంతా చికాగ్గా చేసుకొని స్థిమితం లేకుండా చేసుకొని అనేక ఆలోచనలతో నిరంతరంగా అలమటించే విధానం కాబట్టి సుఖంగా నిద్రపోయే అవకాశం లేదు. ఎవరి మనస్సు అయితే ప్రశాంతంగా ఉంటుందో వాళ్ళు బాగా నిద్రపోయే అవకాశం ఉంటుంది, ఆరోగ్యంగా ఉండే అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది. కనుక జీవితంలో మనస్సును ప్రశాంతంగా పెట్టుకోవాలని చెప్పినట్లయితే ఎక్కువ ఆలోచనలు చేసే విధానం మానుకోవాలి. అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఆలోచనలు చేయటం, కొన్ని ఊహలు చేసుకోవడం, భయాలకు గురవటం, ఎక్కువగా ఆలోచనలు చేయటం, చివరికి బీపీ షుగర్లు పెంచుకోవడం, ఈ నానావస్థలకు గురయ్యే విధానం ఉంది. కాబట్టి నిద్ర అనేటువంటిది పూర్తిగా పొందలేకపోవడం కారణం ఏంటంటే మనస్సులో అధిక శాతముగా మనం చేసేటువంటి యొక్క ఆలోచనల కారణముగా సుఖ నిద్రను మనం పొందే అవకాశం లేకుండా పోయింది. అలాంటి నిద్ర అనేటువంటి యొక్క అంశాన్ని చూస్తే ఇతర జీవులు హాయిగా పడుకుంటాయి అన్నమాట. వాళ్ళకి ఏ స్వప్నాలు ఉండవు, ఏముండవు పెద్దగా. వాడికి ఏముంది దిగులు, రేపనే భావం లేదు, దాచుకుంటే దోసుకుపోతారనే భయాలు లేవు. ఎప్పుడు కూడా మానవుడు ఈ సంపాదించినటువంటి యొక్క వాటిలను రక్షించుకోవడమే పనిగా పెట్టుకోవడం కారణంగా ఎవరు వస్తారో, ఏం తీసుకుపోతారో, ఎవరు కొల్లగొట్టుపోతారో అనే భయాలతో మరి మానవుడు మనస్సంతా వికలమైపోయిన విధానం. కాబట్టి సుఖ నిద్ర కూడా పొందే అవకాశం లేకుండా పోయింది వీడికి. ఆహార నిద్ర రెండవదయ్యింది. ఆహార నిద్ర భయమైదునా అని భయము అని భయం అనేది జీవితంలో అవసరమే. భయం అనేది కావాలి. భయభక్తులు కలిగి ఉండు అని చెప్పని అంటారు. కానీ గురువు దగ్గర భయపడాలి, ప్రభుత్వం దగ్గర భయపడాలి, మరి భగవంతుని వద్ద భయపడాలి, తల్లిదండ్రుల వద్ద భయపడాలి. కానీ పెద్దానికి భయపడే విధానం ఉండకూడదు. ముఖ్యంగా భయం జీవితంలో అవసరమే, కానీ అది అపరిమితమై ఉన్న భయాలైనట్లయితే దానివల్ల కూడా చాలా మరి జీవితంలో అశాంతి పొందే అవకాశం ఏర్పడుతుంది. అందుచేత ఈ భయము అనేటువంటిది ఇతర జీవులు పొందుతూ ఉన్నాయి. మానవుడు అధిక శాతంలో భయాలు పొందే విధానం ఉన్నదన్నమాట. ముఖ్యంగా వనరులు అనగా ఆస్తులు పెంచుకునే కొద్దీ ఇంకా భయాలు ఎక్కువైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇతరుల మీద బాగా ప్రేమానురాగాలు పెంచుకునే కొద్దీ ఇంకా భయం ఎక్కువైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. రెండవది మానవుణ్ణి ఈ మరణ భయం అనేది ఎప్పుడూ కూడా ఎంటాడే పరిస్థితి కూడా ఉంటుంది. కొంచెం వయసు పైబడిన తర్వాత మరణ సంబంధమై ఉన్నటువంటి భయం కూడా వ్యక్తిని ఎంటాడుతూ ఉన్నటువంటి దానం ఉంటుంది. అధిక శాతముగా వనరులు అనగా ఆస్తులు సంపాదించుకోవడం కారణంగా కూడా అది ఏమవుతాయో, ఎవరు పట్టుకుపోతారు, ఎవరు కొల్లగొట్టుకుపోతారో, ఏమవుతాయి, ఎప్పుడేమవుతాయి అనేటువంటి యొక్క భయాలతో కూడా మనశ్శాంతి లేకుండా జీవించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇతర జీవులకి భయం ఉంటే వాటికి కేవలం తమ రక్షణ చేసుకునే విషయంలో, తమ జీవితం యొక్క విషయంలో భయపడతాయే తప్ప మిగతా అంశాలు వాటికి భయానక వాతావరణం వాటికి లేదు. కానీ మానవుని విషయం చూసినట్లయితే చుట్టూ భయాలే, అనేక భయాలు. ఎవరు వస్తారో, ఏం చేస్తారో, ఎవరేమంటారు అనేటువంటి దాయకాలుగా ఎప్పుడు భయపడే పరిస్థితి ఏర్పడుతున్నది. కనుక ఇతర జీవుల కంటే కూడా మానవుడు పొందే భయాలు చాలా దారుణంగా చాలా విపరీతముగా ఉన్నటువంటివిగా ఉన్నాయి. ఆహార నిద్ర భయమైదున అని మైథునం చూసినట్లయితే మైథునము అంటే మిథునం అంటే సంయోగ సంబంధమైనటువంటి యొక్క అంశమే మైథునం అన్నారు. కనుక జీవోత్పత్తి కారణమై ఉన్నటువంటిది, సృష్టి కార్యమై ఉన్నటువంటిది. దాన్ని యజ్ఞముగా పోలిశారు. దాన్ని యజ్ఞం అన్నారు, భూత యజ్ఞం అన్నారు. ఇది ఒక సృష్టి విధానంలో ఉన్నటువంటి యొక్క అంశము. దీని నుంచి బయటపడే అవకాశం ఎవరికి కూడా లేదు. ఇది ఒక ప్రజాపతి విధానము, సంతతిని ఉత్పత్తి చేసుకునేటువంటి విధానం, వంశాభివృద్ధిని చేసుకునేటువంటి విధానముగా ఉన్నటువంటి యొక్క భాగాన్ని మైథునం అనేటువంటి యొక్క మాటగా వాడతారు. తపః తప్త్వా ప్రజాపతి తపః తప్త్వా మైథునం ఉత్పాదయతే అని మనకి ప్రశ్నోపనిషత్తులో చెప్పుకొస్తారు. తపః తప్త్వా బ్రహ్మదేవుడు తపస్చేసి ప్రజాకామో వై ప్రజాపతి, ప్రజాకామో వై సమస్త లోకాలలో
జనులను ఉత్పత్తి చేసేటువంటి విధానములో ప్రజాకామోవై ప్రజాపతి తపతో తపస్సు చేసి మిథునం ఉత్పాదయతే, మిథునం మైథునం అనేటువంటి ప్రక్రియను బ్రహ్మదేవుడు తపస్సు చేసి సృష్టించాడట. అందువల్ల ఏ జీవి కూడా తప్పించుకునే అవకాశాలు లేవు. అందుచేత దానిని మానవుడు క్రమబద్ధం చేసి జీవితంలో దాన్ని ప్రవేశింపజేసుకున్నాడు. ప్రజాపతి సంతతి ఉత్పత్తి చేసుకునే విధానంగా ఉంది కాబట్టి దాన్ని మైథునం అన్నారు. ఇలాంటి మైథునం అనే అంశము విశ్వంలో అన్ని జీవులకి చేరి ఉన్నటువంటి యొక్క అంశం. మానవుడే కాదు, విశ్వంలో 83,99,99 రకాల ఉన్నటువంటి జీవులన్నీ కూడా ఈ ప్రక్రియలో వహించి ఉన్నటువంటి విధానమే. కానీ ఏంటంటే అవన్నీ కూడా ఋతువును పాటించి వ్యవహరించే విధానం ఉంటుంది. మానవుడి విషయంలో మాత్రం ఆ ఋతు వ్యవహారాలు లాంటివి ఏమి ఉండకుండా ప్రవర్తించే విధానం ఉంటుంది. దానివల్ల ఏమవుతుందని చెప్పానంటే మరి కొంత బలహీనతలు ఏర్పడే అవకాశం ఏర్పడుతుంది. శరీరములో ఉన్నటువంటి యొక్క మరి ఆ రక్తవంతియు కూడా వీర్యంగా మారుతుంది కాబట్టి అది పోవటం వల్ల అది కేవలం జీవకణ సంబంధం కనుక అది పోయే కొద్దీ వ్యక్తిలో నీరసం వచ్చే అవకాశం ఏర్పడుతుంది కనుక పతంజలి అంటాడు బ్రహ్మచర్యం వీర్యలాభ అనే మాట కూడా వాడతాడు. పతంజలి మహర్షి యోగ శాస్త్రంలో బ్రహ్మచర్యం వీర్యలాభ అనే పదం వాడతాడు. కనుక అది ఎక్కువగా మనిషి సంయమనం కలిగి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇది చాలా శక్తివంతమై ఉన్నటువంటి యొక్క విధానము, ధాతు పుష్టి కలిగి ఉన్నటువంటి యొక్క విధానము, అది శరీరంలో ఎంతో శక్తినిచ్చేటువంటి విధానం కనుక అది కోల్పోయే కొద్దీ వ్యక్తి నీరసించి వృద్ధాప్యం త్వరగా పొందే అవకాశం కూడా ఏర్పడుతుంది అనేటువంటిది మనకి తాత్విక శాస్త్రం చెప్పేటువంటి యొక్క అంశము. అందువల్ల గృహస్థులు కూడా గృహస్థ బ్రహ్మచర్యము అని చెప్పని అంటారు. దాన్ని పాటించుకుంటూ వచ్చినట్లయితే చాలా వరకు వాళ్ళు జీవితంలో తేజస్సుని శక్తిని పొందే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పనేటువంటి భావన. సరే, ఈ 4 కూడా సమస్త జీవులకు మానవులకు సమానము అన్నాడు. ఆహార నిద్ర భయమైథునాని సామాన్యం చేతతో పశుభి నరాణం జ్ఞానం నరాణం అధిక విశేష. కాబట్టి ప్రకారముగా లోకములు ఇవన్నీ కలిగి ఉండటం గొప్ప విషయం కాదయా. జ్ఞానం నరాణం అధిక విశేష. కాబట్టి జ్ఞానం అనేటువంటిది జీవితాన్ని తరింపజేసేటువంటి యొక్క చక్కటి అంశము. దాని చేతనే మానవుడు ఇతర జీవుల నుంచి వేరు చేయబడి గొప్పవాడుగా భావింపబడుతూ ఉన్నాడు. కేవలం ఆహారము నిద్ర భయము మైథునమే ఈ 4 ఉన్నట్లయితే పశుభి నరాణం పశుభి సమాన. కనుక ఇతర జీవులకి వీడికి ఎలాంటి యొక్క వ్యత్యాసం లేదని చెప్పనేటువంటి యొక్క మాట. మరి ఇతర జీవుల కంటే మానవుడు ఏమిటా గొప్ప విషయము అని చెప్పన్నట్లయితే దాన్ని చెప్పుకొచ్చిన విధానము జ్ఞానం నరాణం అధిక విశేష. జ్ఞానాన్ని పొందగలిగే అవకాశం ఒక మానవ జీవితంలో మాత్రమే ఉన్నది. తత్వశాస్త్ర అధ్యయనం చేయగలిగి ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, బంధం అంటే ఏమిటి, ప్రవృత్తి మార్గం అంటే ఏమిటి, ఇలాంటివన్నీ కూడా అవగాహన చేసుకునే విధానం ఒక మనిషి యందు మాత్రమే, మానవుని యందు మాత్రమే భగవంతుడు చక్కగా అవకాశాన్ని కలగజేశాడు. మానవునిలో అలాంటి యొక్క మోక్షాన్ని పొందగలిగేటువంటి యొక్క అవకాశం ఉన్నది కాబట్టి మానవునికి పరమేశ్వరుడు కూడా వీనికి వేదాన్ని ప్రసాదించాడు. ఆ వేదంలో వేద జ్ఞానాన్ని ప్రసాదింపజేశాడు. అంటే వేదము ద్వారా ఉపనిషత్తుల ద్వారా తాత్విక అంశం అవగాహన చేసుకొని మరి ఆ యొక్క జ్ఞానాన్ని పొందగలిగే విధానముగా మానవ జీవితం ఉన్నది. అందువల్ల మానవ జీవితం దుర్లభము అన్నారు. దుర్లభం త్రయం ఏతత్ దైవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ దుర్లభం అని శాస్త్రం చెబుతూ ఉన్నది. కనుక విశ్వంలో ఈ జన్మ మానవ దేహం దుర్లభం అని చెప్పనే మాట. మనుష్యత్వం మానవుడుగా రావటము అని చెప్పనంటే అది ఈశ్వరానుగ్రహము దైవానుగ్రహము అన్నారు. కొన్ని కోట్ల లక్షల కోట్ల ప్రాణుకోట్లు విశ్వంలో దేహాలు కలిగి ఉండగా మరి అలాంటి యొక్క శరీరాలలో పడకుండగా ఏ పశువు యొక్క దేహంలో, పక్షి దేహంలో, మృగ దేహంలో, ఇతర గర్భ అనేక దేహాల విషయంలో ఉన్నటువంటివి కదా, అలాంటి దేహాల్లో పడకుండగా ఈ జీవుడు ఈ మానవ దేహంలో పడ్డాడు అని చెప్పనంటే దైవం యొక్క అనుగ్రహము అని చెప్పని అన్నారు. కనుక వచ్చిన జన్మను మరి జ్ఞానవంతముగా పెంపొందింపజేసుకోవాల్సి ఉంటుంది. కేవలం ఆహారము నిద్ర భయము మైథునము అనేటువంటివి లోకంలో అన్ని జీవులకు ఉన్నటువంటి విధానమే.
అవి పొందటం విశేషం కాదు. కాబట్టి జ్ఞానం నరాణం అధిక విశేష అని పరమాత్మ అంటూ ఉన్నాడు. అది జీవితానికి శుభం అనేటువంటిది. కాబట్టి ఈ ప్రకారంగా మరి ఆ 4 వరకే పరిమితమై ఉన్నట్లయితే అది ఎట్లా శుభం అయ్యే అవకాశం ఉంటుంది? శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఏమో శుభాకాంక్షలు? బాగా డబ్బు సంపాదించుకోమని చెప్పానా? లేక ప్లాట్లు బాగా కొనుక్కోమని చెప్పిన అర్థమా? ఎక్కువ పొలాలన్నీ కూడా కొనుక్కోమని చెప్పిన అర్థమా? అనేక బ్యాంకులలో డబ్బులు బాగా నింపండి అని చెప్పనేటువంటి యొక్క అర్థమా? లేదా బాగా బాగా షడ్రసోపేతముగా భోంచేసే విధానముగా చేయమని చెప్పని అర్థమా? ఇంకా దేనిని ఉద్దేశించి శుభాకాంక్షలు అని చెప్పేసి అనేటువంటిది. ఇలాంటివి జీవితంలో అందరూ కూడా సంపాదించుకుంటూనే ఉన్నారు, కూడబెట్టుకుంటూనే ఉన్నారు, అనేక రకాలుగా మరి అనేక ఆస్తులు సంపాదించుకుంటూనే ఉన్నారు. అది శుభం అనేటువంటి యొక్క మాట కాదు. టాటా, బిర్లా, అంబానీ ఇలాంటి వాళ్ళు ప్రపంచ దేశాలలోనే పెద్ద కుబేరులుగా పేరుగాంచి ఉన్నటువంటి విధానం. మరి మరి టాటా ఏం పట్టుకుపోయాడు, అంబానీ ఏం పట్టుకుపోయాడు, బిర్లా ఏం పట్టుకుపోయాడు? ఏముంది చెప్పండి? ఏం లేదు కదా. మరి ఏమిటి జీవితానికి శుభం? అన్నీ కూడదీశాడు, బ్యాంకుల్లో వేసాడు, ఎక్కడెక్కడ కొన్నాడు, పేరు పెట్టుకున్నాడు. మరి అసువులు బాసి దేహం సాలించి వెళ్ళిపోయినటువంటి యొక్క పరిస్థితి. మరి ఆ విధముగా అంతటి కుబేరులుగా ఉన్నటువంటి వాళ్ళు పొందినటువంటి యొక్క శుభం ఏమిటి, మనం కాంక్షించేటువంటి యొక్క అంశం ఏమిటనే విషయాన్ని మనం కొంత విచారించుకోవాల్సి ఉంటుంది. అయ్యా, నువ్వు జీవితంలో ఈ సంవత్సరం అయినా నువ్వు ఒక చక్కగా మరి కొంచెం వైరాగ్యం కలిగి మరి ఆశ్రమంలో మహాత్ములు ఉంటారు, వాళ్ళ ఆశ్రయం ద్వారా బ్రహ్మ విద్యను అధ్యయనం చేసే విధానముగా చేసుకోవయ్యా అనేటువంటి యొక్క మాటగా రాగలిగితే అది శుభాకాంక్షలు అని అర్థం. ఏమి ఇంతవరకు కష్టపడింది చాలు, కూడదీసింది చాలు, బ్యాంకులు వేసింది చాలు, కొనది చాలు, ఏమి ఇవన్నీ కూడా సరిపోతాయి. ఇక ఎప్పుడైనా జీవితం కొంతవరకు ఆధ్యాత్మికం వైపుకి తిప్పితే అది జీవితానికి శుభము. జనులకెల్ల శుభము సాంఖ్య యోగము అని భాగవతంలో చెబుతున్నటువంటి మాట. కాబట్టి జనులకు ఏమిటయ్యా శుభము అని చెప్పినట్టు సాంఖ్యయోగము, సాంఖ్యము అని చెప్పినట్టు తత్వవిచింతన చేయాలి, తత్వ విచారణ చేయాలి. దాని సాంఖ్యతత్వము అని చెప్పని అంటారు. కపిల భగవానుల వారు తన తల్లి యొక్క దేవహూతికి సాంఖ్యాన్ని బోధిస్తాడు. పరమాత్మ కూడా భగవద్గీతలో ప్రథమంగా సాంఖ్యయోగాన్ని బోధించాడు. అట్లా సీతారామాంజనేయంలో కూడా ఆంజనేయ స్వాముల వారికి అమ్మవారి సీతమ్మ వారి తారకయోగం సాంఖ్యయోగాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రకారముగా జీవితంలో సాంఖ్యము అని చెప్పనంటే ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి, ఆత్మ అనాత్మల యొక్క విచారణ, పంచకోశ వివేకము, ఇవన్నీ కూడా మరి తెలుసుకుంటేనే మనకు ఆత్మ అనాత్మల యొక్క విషయం బాగా అవగాహనకు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. అందుచేత తత్వ జిజ్ఞాస కలిగి తత్వ చింతనతో గురువుల దగ్గర తత్వజ్ఞానాన్ని ఆర్జించిన నాడు, వాళ్ళ వద్దకు పోయిన నాడు, ఆనాడే జీవితానికి శుభం, ఆనాడే జీవితానికి మంగళకరం. పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం. విష్ణు సహస్రనామ. పవిత్రాణం పవిత్రం యో, లోకంలో ఎన్నో పవిత్రం గల వస్తువులుగా భావిస్తూ ఉన్నాం. అన్నింటికంటే పరమ పవిత్రమై ఉన్నటువంటి భగవతత్వం. పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం. ఎన్నో మన జీవితంలో మంగళకర వస్తువులుగా, మంగళ సన్నివేశాలుగా భావించుకుంటూ ఉంటాం. అన్నింటికంటే కూడా ఎంతో మిక్కుటమై ఉన్నటువంటి మంగళకరమై ఉన్నటువంటిది భగవంతుడు. భగవదాశ్రయంలో ఉండటమే మంగళకరము, పూజ్య విధానము. మన ఈ శరీరం అనేటువంటిది ఉన్నది అని చెప్పిన కారణం ఏంటి? లోన భగవంతుడుండి ఈ శ్వాసను ఆడించడానికి కారణముగా మన దేహం కూడా మంగళకరంగా ఉన్నది. మన శరీరంలో సంచరించేటువంటి యొక్క వాయువు, దాన్ని ప్రాణవాయువు, ఉచ్ఛ్వాస నిశ్వాసలు అన్నాము. ఏమి ఉచ్ఛ్వాస నిశ్వాసలు అని చెప్పన్నాం. ప్రాణాపానములు, రేచక పూరకములు, రేచక పూరకములు, సోహము, హంస, ఈ విధముగా పేరుగాంచి ఉన్నటువంటి యొక్క మన ఈ శ్వాస అనేటువంటిది అది భగవంతుని యొక్క ఆశ్రయంలో ఉండి సంచారం జరుగుతూ ఉన్నది. కాబట్టి మన ఈ శరీరములన్నీ కూడా నిలబడి ఉన్నాయి, మంగళకరంగా ఉన్నాం, లోకంలో పూజ్యవంతులుగా ఉన్నాం. ఆ శ్వాస ఉన్నప్పుడు అందరికీ కూడా మంచిగా అందరూ పలకరిస్తారు, ఇంటికి ఆహ్వానం చేస్తారు. మా ఇంట్లో ఉండబోయే పూట అందరూ పూట నీకు రేపు వెళ్దువులే అనే మాటగా వాడటం కారణం ఏంటంటే మన శరీరంలో శ్వాస ఉండబట్టి. ఆ శ్వాస కాస్త లేదనుకోండి, ఎవరైనా ఆహ్వానం చేస్తారా? ఎవరైనా దాన్ని పట్టుకుంటారా? తన ఇంటికి పట్టుకెళ్తారా? దేహాన్ని తన గృహంలో పెట్టుకుంటారా?
ముట్టుకుంటారా ఏముండదే, అశుభం అయిపోతుంది, అమంగళం అయిపోతుంది. కారణం ఏంటంటే లోపల పరమశివుని యొక్క ఆశ్రయంలో శ్వాస సంచారం కలిగి ఉన్నది కాబట్టి ఆ విధముగా ఆ యొక్క దేహములో భగవంతుడు కొలువై ఉన్నాడు. మన యొక్క ఈ శ్వాస సంచారం కలిగి ఉంది కాబట్టి అది మంగళకరము శుభము అని చెప్పాను. అది కాస్త పోయిందంటే అశుభమే. కాబట్టి ప్రకారము సమస్త శుభాలకు మూలమై ఉన్నటువంటిది ఏంటంటే భగవతత్వము, భగవద్విచారణ అనేదే శుభము. అది కలిగి ఉండాలి ముఖ్యంగా. మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. భగవద్గీత 10వ అధ్యాయం. మచ్చిత్తా మద్గత ప్రాణాః, మత్తు నాయందు చిత్తాన్ని ఉంచాలి. మద్గత ప్రాణాః, నాయందు నీ ప్రాణమును కూడా ప్రవేశింపజేయాలి. నీ మనస్సు నీ ప్రాణం నాయందే ఉండాలి. కథయంతశ్చ మాం నిత్యం, నా గురించే మీరు బోధించుకుంటూ చెప్పుకుంటూ ఉండాలి. ఇది పరమాత్మ చెప్పేటువంటి మాట. ఈ ప్రకారముగా ఏనాడైతే ఏ యొక్క ప్రాణ అయితే, ఏ జీవుడైతే, ఏ యొక్క వ్యక్తి అయితే ఆధ్యాత్మికం వైపుకు తిరిగాడో ఆనాడే వాని జీవితానికి శుభం. ఆనాడే శుభం. అది శుభంగా భావించాలి మనము. అంతే తప్ప భౌతికంగా ఏవేవో సంపాదిస్తే, కూడబెడితే, కొనుక్కుంటే శుభం అనేటువంటి యొక్క మాటలు కావు. అవన్నీ కూడా ఎంతోమంది సంపాదిస్తూ ఉన్నారు, ఎన్నో కూడబెట్టి ఉన్నారు. కానీ అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి ఏర్పడింది. వెళ్ళిపోవాల్సిందే, అందరు వెళ్ళిపోవాల్సిందే. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. ధ్రువం నిశ్చయం, మృతస్య చ చనిపోవటం నిశ్చయం. వెళ్ళిపోవలసే ఉంటుంది. ఉండటానికి అవకాశాలు ఎక్కడేమి లేవు. ఎవరు ఉండటానికి అవకాశాలు, పరమాత్మ ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు. కొద్ది రోజులు మాత్రమే ఉండే అవకాశాన్ని ఇచ్చాడు. ఆ కొద్ది రోజులలో కొంతైనా మనసు ఈ పక్కకు తిరిగి తత్వచింతన మార్గంలో రాగలిగితే ఆనాడు మానవ జీవితానికి శుభము అనేటువంటి మాట. భగవద్గీతలో పరమాత్మ రెండు సన్నివేశాలలో చెప్పుకొచ్చే మాటలు 2 ఉన్నాయి. ఒక చాట అయా వీటిని బాగా పట్టుకుని ఆచరించు అన్నాడు. అది నీ జీవితానికి శుభం, అవి ఆచరిస్తే శుభం అన్నాడు. ఏవైతే మరొక 3 ఉన్నాయో ఆ 3ంటిని కనుక నువ్వు వదిలిపెట్టగలిగితే అది నీ జీవితానికి శుభం. ఒక 3 ఉన్నాయి, ఆ 3 జీవితంలో నువ్వు పట్టుకుని ఆచరించు, నీ జీవితానికి శుభం కలుగుతుంది. మరొక 3 ఉన్నాయి, ఆ 3 కూడా వదిలిపెట్టి జీవించు, అది కూడా శుభమే. ఏ వదిలిపెట్టాలి, ఏమి తీసుకోవాలి అనే విషయంగా 2 శ్లోకాలలో స్వామి చెప్పారు. అది మీరు చక్కగా 2 కూడా నోట్ చేసుకోండి. ఆ 2 కంఠస్థం చేయండి. ఆ రెండింటినీ కూడా జీవితంలో ఆచరించగలమా అనే విషయంలో మరి చూడండి, ప్రయత్నం చేయండి. ఏమి వదలమన్నవి వదిలిపెట్టగలమా, పట్టుకోమన్నవి పట్టుకోగలమా అనేటువంటి విషయంలో ఎవరికి వారుగా మరి ఆ విషయం చూసుకోవాల్సి ఉంటుంది. మరి ఏమి జీవితంలో మనం తీసుకోవాల్సి ఉన్నది, ఏవి మనం వదిలిపెట్టాల్సి ఉంటుంది అనే విషయంగా పరమాత్మ భగవద్గీతలో బోధిస్తూ ఉన్నాడు. యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తతో. అయా నత్యాజ్యం, వదలమాక అన్నాడు. త్యాజ్యం అంటే వదలటం, నత్యాజ్యం వదలమాక అన్నాడు. ఏమిటా వదలమాక? యజ్ఞదాన తపః కర్మ, యజ్ఞము, దానము, తపస్సు, ఈ 3ంటిని కూడా వదలమాక, గట్టిగా పట్టుకో. నీ జీవితానికి శుభం, అవే శుభాన్ని చేకూర్చేటువంటివి. యజ్ఞమును ఆచరించాలి. యజ్ఞము అంటే దేవతా సంబంధమై ఉన్న యజ్ఞము ఉంటుంది, ఆత్మానుభవాన్ని పొందింపజేసేటువంటి జ్ఞాన యజ్ఞము ఉంటుంది. 2 ఉంటాయి యజ్ఞాలు. కనుక ఈ దేవతలను ఉద్దేశించి చేసేటువంటి యజ్ఞముల ద్వారా మరి ఆ కుటుంబానికి శుభం కలుగుతుంది, బిడ్డలకు శుభం కలుగుతుంది, యజమానికి శుభం కలుగుతుంది, గృహంలో అందరూ కూడా సుఖశాంతులుగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఆ యొక్క కుటుంబంలో అందరికీ కూడా సుఖశాంతులు ప్రసాదించే విధానముగా ఉన్నటువంటి దేవతా సంబంధమై ఉన్నటువంటి యజ్ఞము. రెండవది మరి మనలో ఉన్నటువంటి యొక్క అజ్ఞానమును పోగొట్టి, కర్మవాసనలు పోగొట్టి ఆత్మానుభవాన్ని పొందింపజేసేటువంటి యజ్ఞం జ్ఞాన యజ్ఞము అంటారు. 2 కూడా జీవితంలో ఆచరించాలి. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం అని భగవద్గీతలో అంటాడు పరమాత్మ. దేవతలను ఉద్దేశించి చేసేటువంటి యొక్క యజ్ఞములు కూడా శుభాన్ని చేకూర్చేవిగా ఉంటాయి. ఆత్మను ఉద్దేశించి చేసేటువంటి జ్ఞానయజ్ఞము ఆత్మానుభవాన్ని పొందింపజేసి మరి సర్వోన్నతమైనటువంటి యొక్క స్థితిని పొందింపజేసే విధానం ఉన్నాయి. కాబట్టి ఈ 2 కూడా జీవితంలో ఆచరించాల్సి ఉంటుంది.
యజ్ఞము అంటే యజదేవ పూజాయాం, దేవతలను పూజించటమే యజ్ఞము అని చెప్పిన అర్థం. అది మనకి కృతయుగం నుంచి వచ్చినటువంటి ఒక ఆచారం, యజ్ఞం యొక్క విధానము. కనుక ఆ కాలంలో విగ్రహాలు లేవు, ఆలయాలు లేవు. ఆ కాలంలో కేవలం అగ్ని అనేటువంటి దానిని ఒక విగ్రహముగా, ఒక సాకారమూర్తిగా భావించుకుని ఆ యజ్ఞమునందు సమిధలు హవిస్తూ వ్రేలుస్తూ ఆయా దేవతలను ఉద్దేశించి స్తోత్రములు చేస్తూ చక్కగా వాళ్ళు గానం చేస్తూ స్వాహాకారముగా చెప్పారు. కాబట్టి అట్లాగా దేవతల్ని సంతోషపరిచి వాళ్ళ ఆ కాలంలో మరి ప్రయోజనం పొందగలిగారు, శుభాన్ని పొందగలిగారు. అది సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్తిష్టకామధుకో దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాప్స్యత. భగవద్గీత 3వ అధ్యాయం. దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతు వః. అయ్యా, మీరు యజ్ఞముల ద్వారా దేవతలను భావించండి. ఆ దేవతలు తృప్తి చెంది మీకు చక్కగా ఏం కావాలో అవి ప్రసాదించే విధానం ఉంటుంది. కాబట్టి పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాప్స్యత. మీరిరువురు కూడా మీరు దేవతలను ఆరాధన చేయటం వల్ల వాళ్ళు మీకు కోరిని ఇస్తారు. కాబట్టి పరస్పరం భావయంతః, ఇరువురు కూడా చక్కగా సద్భావనతో ప్రవర్తించండి, శుభాన్ని పొందండి, శ్రేయస్సును పొందండి అని బ్రహ్మ చెప్పిన మాట. ఈ ప్రకారముగా యజ్ఞము అనేటువంటి యొక్క అంశము మరి బాహ్యముగా ఉన్నటువంటి దేవతా సంబంధమై ఉన్న యజ్ఞం కావచ్చు, అంతరములో ఉన్నటువంటి జ్ఞాన సంబంధమై ఉన్న యజ్ఞం కావచ్చు. దీన్ని ముఖ్యంగా మీరు పాటించాల్సి ఉంటుంది. నత్యాజ్యం, వదలమాక అని స్వామి చెప్పాడు. యజ్ఞదాన, రెండవ దానము, అది కూడా మీరు జీవితంలో పాటించాల్సి ఉంటుంది. దానం అనేటువంటిది పెట్టుబడి, రాబోయే జన్మకు పెట్టుబడి అన్నమాట. అది పరమాత్మ ఖాతాలో జమ అవుతుంది. నువ్వు ఎవరికైనా కొంత భాగాన్ని త్యాగం చేసినట్లయితే అది పుణ్యముగా మారుతుంది, నీ ఖాతాలో జమ అవుతుందన్నమాట. ఏమి ఆ ప్రకారం ఈ దేశాలకు పోయేటువంటి వారు ఈ డబ్బు పట్టుకుపోతే అక్కడ వాళ్ళు ఒప్పుకోరు. ఆ దేశానికి పోయేటప్పుడు ఆ దేశం యొక్క సంబంధముగా మన డబ్బును మార్చుకున్నట్లయితే అక్కడ మనం మరి ఆ డబ్బుతో జీవించే అవకాశం ఏర్పడుతుంది. కనుక అట్లా ఇక్కడ మనం ఉన్నటువంటి సంపదలు కూడా వాటిని పుణ్యముగా మార్చుకున్నట్లయితే దేహం సాధించిన తర్వాత జీవుడు ఆ పుణ్యధనాన్ని ఆయా లోకాలలో సుఖపడే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మన యొక్క ద్రవ్యాన్ని పుణ్యముగా మార్చేటువంటి యొక్క విధానమే దానము అన్న. యజ్ఞదానం, దానం నత్యాజ్యం, వదలమాక. ఎంతో కొంతని జీవితంలో దానం చేసే విధానం ఉండాలి. అది నీ ఖాతాలో జమ చేసుకోవాలి. పరమాత్మ ఖాతాలో జమ అవుతుంది. విశ్వ బ్యాంక్, అది పరమాత్మ బ్యాంకు, విశ్వ బ్యాంక్ అన్నమాట. కనుక ఆ బ్యాంకులో జమ చేశావు అని చెప్పనంటే నువ్వు ఎక్కడ పుట్టినా కానీ, ఏ దేశంలో పుట్టినా కానీ నీకు ఆ పుణ్యం అనే ధనం నీకు సంప్రాప్తం అవుతుంది. రాబోయే జన్మలు ఎక్కడుంటాయో తెలియదు కదా, ఏ దేశంలో పడతావో తెలియదు కదా. ఆ విధముగా నీకు మరి చక్కగా మానవ జన్మే వచ్చే విధానముగా, మంచి జన్మ వచ్చే విధానముగా, ఉన్నత కుటుంబంలో గొప్ప కుటుంబాల్లో జన్మించే విధానముగా చేసేటువంటి దానిని మరి దానము అన్నారు. అదాన దోషేన భవేద్దరిద్ర, దరిద్ర దోషేన కరోతి పాపం, పాపం అవశ్యాత్తు నరకం ప్రయాతి, పునః దరిద్ర పునరేవ పాపి. అదాన దోషేన, ఎవరికి పెట్టకపోవడం ఏమవుతుంది? ఎవరికి పెట్టకపోవడం కారణముగా తిరిగి రాబోయే జన్మలో దరిద్రంతో పుడతాడు. దారిద్ర్యంతో పుట్టినటువంటి వాడు ఆ దారిద్ర్య బాధ పడలేక నానా రకాలైన కర్మలు చేస్తాడు, పాపాలు చేస్తాడు. పాపం అవశ్యాత్తు నరకం ప్రయాతి. ఆ పాప కార్యాల కారణంగా నరకానికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ దుఃఖాలు పొంది మళ్ళా ఈ లోకంలో దరిద్ర సంబంధమైన జీవితాన్ని పొందాల్సి ఉంటుంది. కాబట్టి చక్కగా నువ్వు నీ ఉన్నతి, నీ వ్యక్తిత్వమును పెంపొందింపజేసుకోవటానికి, మంచి విధానముగా కావటానికి పుణ్యం అనేటువంటి యొక్క విధానముగా పుణ్యకార్యములు ఆచరించు అనే విధానం. అంటే ఆ పుణ్యము నీకు రాబోయే జన్మలలో ఉపకరిస్తుంది, లేదా మహాత్ముడి సాన్నిధ్యానికి పోవడానికి ఉపకరిస్తుంది, నువ్వు జపధ్యానములు చేయటానికి కూడా ఉపకరిస్తుంది అన్నమాట. పుణ్యం ఉన్నటువంటి వాడు ధ్యానం బాగా చేస్తాడు, జపం బాగా చేస్తాడు. ఆ పుణ్య విశేషం లేకపోయిందా అంటే గురువు కూడా లభ్యం కాడు, బ్రహ్మ విద్య కూడా వినలేము, వింటూ కూడా నిద్ర వచ్చేస్తుంది. ఆ పుణ్య విశేషం లేకపోయిందంటే ధ్యానం కూడా బాగా చేయలేము, ధ్యానంలో కూర్చొని నిద్ర వచ్చేస్తుంది. అనేక రకాలుగా లోన ఉన్నటువంటి దోషాలు అడ్డుపడతాయి. కాబట్టి ఆ దోషాల నుంచి రక్షించి మనల్ని మంచి మార్గం నడిపే విధానముగా
ఉండేటువంటిది పుణ్య విధానము. పుణ్యం అనేటువంటిది ఉన్నట్లయితేనే గురువుల చెంత ఉంటాము, వాళ్ళ యొక్క మంచి మాటలు వింటాము, మంచి బ్రహ్మోపదేశాన్ని పొందుతాము, తత్వజ్ఞాన విధానముగా ప్రయత్నం చేస్తాము, సోహం భావ ధ్యానంలో ప్రయాణం చేస్తాము, ఆత్మానుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. ఇన్ని విధాయకాలుగా ఉపయోగపడేటువంటి యొక్క పుణ్యాన్ని అది మనం సంపాదించుకోవాలంటే కొంత త్యాగ భావనతో పుణ్యకార్యాల ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. యజ్ఞదాన, కాబట్టి దానం అనేది కూడా నత్యాజ్యం, వదిలిపెట్టమాక అన్నాడు. దాన విధానాన్ని కలిగి ఉండు, వదిలిపెట్టమాక. చేసే విధానం ఉందేమో చూడు. ఎందుకంటే ఆ యొక్క భావం రావాలంటే చాలా చాలా కష్టం. ఎందుకంటే మరి కొంత ద్రవ్యం పోయే విధానం కదా దాన విధానం చేయటం అంటే. ద్రవ్యం పోయే విధానం ఉంటుంది. మరి ద్రవ్యం పోయే విధానం కాకుండా ఏమన్నా పుణ్యం వచ్చే కార్యాలు ఏమైనా ఉన్నాయండి? దానం చేయాలంటే డబ్బు ఖర్చు పెట్టాలి కదా. ఇప్పుడు డబ్బు పోవటం అంటే మనస్సు కొంచెం అంగీకరించే విధానం కాదు. కానీ డబ్బు ఖర్చు కాకూడదు, పుణ్యం రావాలి అని చెప్పనంటే ఏమన్నా మార్గాలు ఉన్నాయా స్వామివారు అని చెప్పనే విధానం. దాని శ్రమదానం అన్నారు. అనేకం ఉన్నాయి లోకంలో. ఉపకారం, వాళ్ళ శ్రమదానం చేయి, ఇతరులకు మంచిగా మాట్లాడు, ఇతరులకు ఏదైనా సహాయపడు, ఏదైనా చెయ్యి. ఇలా చేసినా కూడా కొంత మనం ఆ పుణ్యాన్ని సంపాదించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఏదైనా పుణ్యకర్మలు, హితకర్మలు, లోకానికి హితకర్మలు, 10 మందికి మంచి కలిగే విధానాలు అట్లాగా చేసినట్లయితే అది పుణ్య మార్గం అవుతుంది. ఇతరులను బాధించటము, వేధించటము, హింసించటం ఇదంతా కూడా పాప సంబంధ విధానం. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని అన్నారు. పరులకు ఉపకారం చేయటం పుణ్యం అన్నారు, అపకారం చేయటం పాపం అన్నారు. ఈ రెండు కూడా వచ్చి పట్టుకుంటాయి. పట్టి మరి ఆ పుణ్యం అయితే రక్షించేదిగా ఉంటుంది, పాపం భక్షించేదిగా ఉంటుంది. కాబట్టి ప్రకారముగా అట్టి పుణ్యాన్ని సంపాదించి పెట్టేటువంటి ఏ యొక్క ధర్మ కార్యాలు ఉన్నాయో, పుణ్యకార్యాలు ఉన్నాయో వాటిని ఆచరించమని స్వామివారు నత్యాజ్యం దానం, నత్యాజ్యం యజ్ఞదాన, తపఃకర్మ, తపస్సు కూడా వదిలిపెట్టమాక. జీవితంలో గట్టిగా పట్టుకో. ఎంతోమంది మహాత్ములు ఈ తపస్సు ద్వారానే తరించారు. బహవః జ్ఞాన తపసా పూతా మద్భావం ఆగతాః, పరమాత్మ అన్నమాట. బహవః అనేక మంది అన్నారు. బహవః అంటే అనేక మంది. జ్ఞాన తపస్సు ద్వారా మద్భావం, నా యొక్క ఉనికిని పొందారు. కాబట్టి ప్రకారముగా తపస్సు అనేది జ్ఞాన సంబంధమై ఉన్న తపస్సు, హంస యొక్క ఆశ్రయంలో ఉండి లోన ఉన్న కర్మవాసనను తప్పింపజేసే విధానం ఉన్నటువంటి యొక్క భాగాన్నే తపస్సు అని చెప్పని అంటారు. కాబట్టి మూడింటిని కూడా జీవితంలో గట్టిగా పట్టుకుని ఆచరించగలిగితే అది వాళ్ళ జీవితానికి శుభం. ఆనాడే శుభాకాంక్షలు, లేకపోతే కాంక్షలే. శుభం అనేది ఉండదు, కాంక్షలు అని చెప్పని అంటే. రైతు పైరేస్తే మరి మొత్తం ఎండిపోతూ ఉన్నది. అలాగా మరి మేఘాల వంక చూస్తూ ఉన్నాడు. మేఘాలు వస్తాయేమో, కురుస్తాయేమో, నా పంట కాపాడబడుతుందేమో అనే విధానముగా చూపులన్నీ కూడా వినువీధి వైపుకు తిరిగి ఉంటాయి. వినువీధిలో మేఘాలు రావాలని చెప్పి కోరుకుంటూ ఉంటాయి. దాన్ని ఆకాంక్ష అని చెప్పని అంటారు. ఆ మేఘాలు వస్తే, వర్షిస్తే నా పంట బాగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది అనే భావనతో ఆ యొక్క రైతు మేఘాల వైపుకు చూస్తూ ఉన్నటువంటి విధానాన్ని ఆకాంక్ష అంటారు. అది ఆకాంక్ష. కనుక జీవితంలో అందరికీ కూడా ఆకాంక్షలు ఉన్నాయి. అవి నెరవేరాలని చెప్పి అన్నట్లయితే సరైనటువంటి యొక్క మార్గంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అన్ని శుభాల కంటే కూడా జీవితంలో మంచిదై ఉన్న శుభము ఆత్మజ్ఞానం మార్గంలో పోవటం జీవితానికి మంచి శుభము అన్నారు. కంటిరే మనవారు ఘనులు గృహస్థులై విఫలులై గైకొన్న వెర్రితనము, భద్రార్థులై ఉండి పాయరు సంసార పద్ధతి, ఊరక కట్టుబడిరి కలయోనులెందెల్ల గర్భాద్యవస్థల, పురుషుండు దేహి అయి పుట్టుచుండు తన్నెరుంగడు కర్మతంత్రుడై కడపట ముట్టడు భవశతములకునైన, దీన శుభము లేదు దివ్య కీర్తియు లేదు, జగతి పుట్టి పుట్టి సచ్చి సచ్చి, జగతి పుట్టి పుట్టి సచ్చి సచ్చి, పొరలనేలక మనకు పుట్టని సావని
త్రోవ వెదకి గొనుట దొడ్డ బుద్ధి అని భాగవతం చెబుతున్నమాట. అచ్చపు చీకటిన్ బడి గృహౌరతులై విషయ ప్రవిష్టులై చచ్చుచుబుట్టుచున్ మరల చెరివిత చెరివెనులైన వారికి జెచ్చర పుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన కానలకు ఏగిననైన హరి ప్రబోధముల్ అచ్చపు చీకటిన్బడి అచ్చపు గాఢాంధకారంలో పడ్డటువంటి విధానం జీవుడు అజ్ఞానాంధకారంలో పడి మోహాదులు పెంచుకుని నానా రకాలై ఉన్న కర్మలన్నీ కూడా ఆచరిస్తూ ఎంతెంత పాపాన్ని సంపాదించుకుంటున్నాడు జీవితంలో మానవుడు తెలియకుండానే సంపాదించుకుంటూ ఉన్నాడు. ఈ విధముగా మరి ఆ పాప సంబంధమై ఉన్నటువంటి ఆ సముదాయం అంతా కూడా తీసుకుని సూక్ష్మదేహంలో పడేసుకుని నువ్వు ఏం చేసినా మొత్తం కూడా నీ యొక్క సూక్ష్మదేహంలో జమ అవుతూ ఉంటాయి. దాన్నే చిత్రగుప్త అన్నారు. చిత్ర అంటే బొమ్మ, గుప్తం అంటే దాయటం. యమలోకంలో ఉండి ఆయన లెక్క రాస్తూ ఉంటాడు అని చెప్పి మనం భావించుకుంటూ ఉన్నాం. అక్కడేమీ లేడు, మన లోపలే ఉన్నాడు. మన మనస్సే చిత్రగుప్త. చిత్ర అంటే బొమ్మ, గుప్తం అంటే దాయటం. నువ్వు జీవితంలో ఏం చేశావో అవి ఎవరికి తెలియబడకపోవచ్చు, ప్రభుత్వానికి తెలియబడకపోవచ్చు, మీ గ్రామంలో తెలియబడకుండా ఉండవచ్చు, మీ స్నేహితులకు, మీ బంధువులకు, నీ కుటుంబ సభ్యులకు ఎవరికి తెలియబడకపోవచ్చు. కానీ నీ లోపల అంతరాత్మకు తెలియదా? సూక్ష్మదేహంలో ముద్ర పడలేదా? అట్లా చూస్తే కనబడదా? ఎంతకాలం కానీ గాక ఒక్కసారి అట్లా చూసావంటే లోపల కనబడుతుంది ముద్ర. దాన్ని చిత్ర అన్నారు. చిత్రగుప్త, గుప్తాన్ని దాచిపెడుతున్నది కనుక అవన్నీ లోపల ఉన్నాయి. జ్ఞాపకం చేసుకుంటే మొత్తం వస్తాయి అన్నమాట. ఒకసారి దృష్టి సారించు, అవలోకన చేయి, అన్నీ నీకు జ్ఞాపకం వస్తాయి, నీ కళ్ళ ముందు మెదులుతాయి, కనబడతాయి. ఈ ప్రకారంగా లోపల భద్రపరిచే విధానముగా ఉన్నటువంటి ఆ మనస్సగు సూక్ష్మదేహాన్నే చిత్రగుప్త అని చెప్పనంటారు. మనం బెస్తూల సూక్ష్మముల్ ప్రమాతృమానమేయముల్ మనంబె కామరాగరోషమత్సరాది వృత్తులున్ మనంబె సర్వధర్మముల్ మనంబె బంధమోక్షముల్ మనంబె సర్వదృశ్యమున్ క్రమంబుచే నిరింగినన్ అని రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి చెప్పే మాట. మనంబె స్థూల సూక్ష్మముల్ ప్రమాతృమానమేయముల్ మనంబె కామరాగరోషమత్సరాది వృత్తులున్ మనంబె సర్వధర్మముల్ మనంబె బంధమోక్షముల్. మనస్సేనయ బంధానికి మోక్షానికి కారణం ఏంటంటే దాంట్లో పుణ్యం పెట్టుకున్నావు, దానివల్ల నీకు మోక్షం. పాపాన్ని పెట్టుకున్నావు, దానివల్ల బంధం. కాబట్టి ప్రకారం ఎవరికి వారు తెలియక అజ్ఞానంతో తెచ్చి ఆ యొక్క సూక్ష్మదేహంలో పెట్టేసుకుంటూ ఉన్నారు. ఎంతంత అజ్ఞానాన్ని పెంపొందింపజేసుకుంటామో, ఎంతంత కర్మవాసనలు పెంపొందింపజేసుకుంటామో అంతంత మనకు అశుభం కలిగే విధానమే కానీ జీవితాన్ని శుభం కలిగే విధానం కాదు కదా. కనుక అశుభ మార్గం లాక్కుపోయేటువంటివి 3 నువ్వు వాటను విడిచిపెట్టు. ఇది స్వామి చెప్పే మాట. శుభ మార్గంలో తీసుకుపోయేటువంటివి 3 అవి మాత్రం వదిలిపెట్టమాక, గట్టిగా పట్టుకో అని చెప్పేశాడు ఆయన్ని కూడా. అశుభ మార్గంలో లాక్కుపోయి జీవుణ్ణి పతనం చేసేటువంటివి 3 అవి మాత్రం వదిలిపెట్టేయి, అవి పట్టుకోమాక అన్నారు. ఏమిటాయా ఆ 3 అని చెప్పానంటే, త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మనః కామః క్రోధః తదా లోభః తస్మాత్ ఏతత్ త్రయం త్యజేత్. తస్మాత్ ఆ కారణంగా త్రయం ఏతత్ త్రయం ఈ 3ని కూడా త్యజేత్ వదిలిపెట్టేయి అని స్వామి చెప్పారు. నీ జీవితాన్ని అశుభాన్ని పెంపొందింపజేసి అశుభములుగా లాక్కుపోయేటువంటి అశుభాలలో పడవేసేటువంటి 3 వాడి జోలికి పోమాక, ఒకవేళ ఉంటే దూరంగా పెట్టేసేయి అన్నాడు. ఏమిటా 3 అంటే కామః క్రోధః తదా లోభః. కామము, క్రోధము, లోభము ఈ 3 కూడా జీవితాన్ని పతనం చేసేటువంటివి. కోరికలే గుర్రాలైతే పరుగులు చేస్తూ ఉంటాయి. మనకి కోరికలు ఉన్నట్లయితే మనకు తీరే అవకాశాలు ఉన్నాయా? పెంపొందింపజేసుకుంటూ ఉన్న మనకున్నటువంటి వనరులు ఏమిటి, మనకున్న కోరికలు ఏమిటి అనే విషయాన్ని మనిషి ఆలోచించుకున్నట్లయితే కొంతవరకు అప్పుల పాలు కాకుండా దుఃఖాలలో మునక్కుండగా ఉండే అవకాశం ఏర్పడుతుంది.
కనుక లోకంలో చాలామంది తమకున్నటువంటి యొక్క స్థితి ఏమిటో తెలియకుండా అమితమైన కోరికలు పెంచుకొని ప్రయాణం చేయటం కారణంగా ఉన్న ఆస్తులన్నీ కరిగిపోయి అప్పుల పాలైపోయి బతకడం కూడా దుర్భరప్రాయంగా అయిపోయే విధానాలుగా ఎన్నో కుటుంబాలు అవుతూ ఉన్నాయి. కాబట్టి కోరికలు అనేటువంటి వాటిను అదుపు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కూడా 3 రకాలుగా ఉంటాయి. కోరికలు కూడా సాత్విక సంబంధమై ఉన్న కోరికలు, రాజసిక సంబంధమై ఉన్న కోరికలు, తామసిక సంబంధమై ఉన్న కోరికలు 3 రకాలుగా ఉంటాయి అన్నారు. రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా స్వామి చెప్పిన మాట. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. రజోగుణ సముద్భవ కామా, తామసిక సముద్భవ కామా. ఇవి జీవుణ్ణి బంధించేటువంటివిగా, దుఃఖాలలో పడవేసేటువంటివిగా, అశుభాల వైపు లాక్కుపోయేటువంటివిగా, భవసాగరములో పడవేసేటువంటివిగా ఉన్నటువంటివి రాజసిక సంబంధమై ఉన్న కోరికలు, తామసిక సంబంధమై ఉన్న కోరికలు 2 అన్నమాట. కాబట్టి సాత్విక సంబంధమై ఉన్నటువంటి కోరికలైతే జీవితానికి భద్రత చేకూర్చే విధానం ఏర్పడుతుంది. ఎప్పటికప్పుడు మంచిగా ఆలోచించుకొని ఏది చేయదగును, ఏది చేయకూడదు అనే విషయాలలో వ్యక్తి వివేకముతో విచారించుకోవాల్సి ఉంటుంది. కనుక మరి తను ఉన్నంతలోనే చక్కగా జీవిస్తూ, ప్రశాంతంగా జీవిస్తూ, భగవద్ మార్గం కలిగి భగవంతుని సేవించుకోవాలి. బ్రహ్మ విద్యను అధ్యయనం చేయాలి, ధ్యానం బాగా చేయాలి, జపం బాగా చేయాలి. మహాత్ముల ద్వారా బ్రహ్మ విద్యను బాగా ఆర్జించాలి, లోకానికి హితకార్యముగా ప్రవర్తించాలి. ఇవన్నీ కూడా కొంత ఏంటంటే సాత్విక సంబంధమై ఉన్నటువంటి కోరికలు. ఇవి మంచి కోరికలు. కాబట్టి ప్రకారముగా కోరిక లేకుండా ఉండే అవకాశం లేదు. అయితే ఆ కోరికలు అనేటువంటి వాటిలను మనం గమనించి రాజసిక సంబంధమై ఉన్నాయా, తామసిక సంబంధమై ఉన్నాయా అనే విషయం గమనించినట్లయితే అవి దూరంగా పెట్టేసేసి సాత్విక సంబంధమై ఉన్నటువంటివి మాత్రం పెట్టుకున్నట్లయితే అవి మోక్షానికి మార్గముగా ఉండే విధానం ఉంటుంది. కాబట్టి కనుక ఈ ప్రకారం కామః క్రోధః, రెండవది క్రోధం అని స్వామి చెబుతూ ఉన్నాడు. చీటికి మాటి క్రోధాన్ని పొందుతూ మానవులు కార్యాలు చేస్తూ ఉంటారు. కనుక కోపానికి గురి కాకూడదు. కోపం అనేటువంటి దానికి దూరంగా ఉండాలి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబౌ, తన కోపమే తన శత్రువు అని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి మానవులు ఓర్పు లేకుండా కోపానికి గురై నానా కార్యాలు చేసే విధానం ఉంటుంది. నాడు జైల్లో మగ్గేటువంటి వారు చాలామంది, 100కి 90% మంది ఈ క్రోధానికి ఆవేశపరులై ఆ విధముగా ఆవేశంలో చేసి ఆ తర్వాత జైల్లో కూర్చుని సువర్లకి పెడుతున్నటువంటి పరిస్థితి. కొంచెం సంయమనం కలిగి కోపాన్ని తట్టుకొని దాన్ని కొంచెం పక్కన పెట్టి వ్యవహరించే విధానంగా ఉన్నట్లయితే ఈ జైలుకు పోయే పరిస్థితి ముఖ్యంగా రాదు, చాలా వరకు రాదు. కానీ ఏంటంటే ఆవేశం వచ్చేసిందా ఏదో ఆ సమయంలో చేసి పారేస్తాడు. చేసేసిన తర్వాత జైల్లో కూర్చుని పశ్చాత్తాపడే విధానం. ఎందుకు ఆ విధంగా చేయాలి? ఎందుకు భార్యబిడ్డ దూరం కావాలి, బంధువులకు దూరం కావాలి, ఈ జైల్లో కూర్చోవాలి అన్న విధానముగా పశ్చాత్తాపాలకు గురయ్యే పరిస్థితి ఎందుకు వస్తుందా అని చెప్పానంటే ఆవేశము కోపం వల్ల వస్తుంది. కనుక అలాంటి ఆ గుణం మనలో ప్రవేశించినప్పుడు కొంత దాని విషయంలో సంయమనం కలిగి ఉండాలి. ఎంబటే ఆ సందర్భం యొక్క విధానములో కొంత ఆ సన్నివేశానికి ఆడున్న పరిస్థితులకు దూరంగా వెళ్ళిపోగలిగితే ఇంకా మంచిది అక్కడ. లేదా ఏదన్నా జపం చేయగలిగితే కూడా మంచిదే. కోపం వచ్చిందనుకోండి, ఇంట్లో అమ్మగారులు ఉంటారు, ముఖ్యంగా కోపాలు వస్తూ ఉంటాయి. ఏమంటే చేసేస్తారు, తిట్టడమో కొట్టడమో చేసేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ బాధపడే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఆ కోపం తట్టుకునే విధానంగా కావాలని చెప్పి అన్నట్లయితే ఆ కోపం వచ్చినప్పుడు మరి ఏం చేయాలని చెప్పానంటే, మీరు పూజా మందిరంలో జపమాల ఉంటుంది, ఆ జపమాలు తీసుకోండి. దాన్ని ఆ విధముగా ఓం నమో నారాయణాయ అని, లేదా ఓం నమ శివాయ అని, ఓం జగన్మాత్ర, దుర్గాదేవి అయినా ఏదో మంత్రం, నచ్చిన మంత్రం జపమాలు తిప్పండి. కొలికి పోసం వచ్చేదాకా తిప్పండి. ఆ తిప్పిన తర్వాత కోపం ఉంటే అది ఏం చేస్తారో చేయండి. అప్పుడే ఆడ కోపం ఉంటుంది, జపాలు తిప్పేలా కోపం కాస్త పోతుంది. అప్పుడు ఏదో ఉపాయం కావాలి. అపాయంలో పడకుండా ఉపాయం పాటించుకోవాలన్నమాట. కోపం రావడం సహజం. ఎందువల్ల అంటే ఉప్పు కారాలు బాగా తింటున్నాం కాబట్టి. ఉప్పు కారాలు లేకుండా మనం ఏ పూట ఆహారం తీసుకునే విధానం ఉంటుంది చెప్పండి.
అందుచేత ఈ కారాల వల్ల వీటి వల్ల బాగా కోపాలు పెరిగే అవకాశాలు ఏర్పడతాయి కాబట్టి అవి మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు ఇజ్జురం వేస్తాయి, ఆ కోపాలు ఇజ్జురం వేస్తాయి. శక్తి మహాముని ఆ కోప కారణంగానే ఆయన చాలా ప్రమాదంలో పడ్డాడు. కల్మషపాదు అట్నుంచి వస్తూ ఉన్నాడు రాజుగారు, శక్తి మహాముని ఇట్నుంచి వస్తూ ఉన్నాడు అరణ్యంలో. ఒకే దారిలో ఇద్దరు కూడా తరసపడ్డారు. శక్తిముని చెప్పాడు, తప్పుకో అని చెప్పి అన్నాడు. ఆయన రాజు, నేను రాజుని, నువ్వు తప్పుకోవాయా, నేను ప్రభువుని, రాజ్యానికి ప్రభువుని, నన్ను నువ్వు తప్పుకోమని చెప్పని అంటావా, తప్పుకోమని చెప్పని కల్మషపాదు గట్టిగా చెప్పాడు. అయితే శక్తి మహాముని ఆయన తగ్గలేదు. నేను ముని తపస్సు చేస్తూ ఉన్నా, చెప్పించేస్తా, కాబట్టి తప్పుకో నా మార్గానికి అని చెప్పని ఈయన గట్టిగా మాట్లాడాడు. ఈ విధంగా ఈయన నేను తాపస్సుగుండి అనే విధానంలో, ఆయన ప్రభువుని అనే విధానాలలో ఇరువురు కూడా మరి అహంభావాలు పైనేసుకుని ఈ విధంగా ఇద్దరు కూడా మరి వైరం బాగా పెంచుకున్నారు. పెరిగిన తర్వాత శక్తి మహాముని తన తపస్సు ద్వారా ఏం చేశాడంటే చేతిలో నీరు పోసుకుని ఆయన శపించాడు. ఈ పోట్ నుంచి నువ్వు నరభక్షకుడవై లోకంలో రాక్షసుడవై సంచరించుగాక అని చెప్పని ఆయన శపిస్తాడు శక్తి మహాముని. ఈ రోజు నుంచే, ఈ పోట్ నుంచే, ఈ క్షణం నుంచే అరణ్యంలో నువ్వు నరభక్షకుడవై రాక్షసుడవై సంచరించుదువుగాక అని చెప్పేసి అని ఆ నీరు పురక్షించాడు, మంత్రం పెట్టి సల్యాడపాన్ని. ఎమ్మటే వానికి ఉగ్రతాకారం వచ్చేసేసింది, రాక్షసుడు అయిపోయాడు. ఈ ముందు చెప్పింది ఏమిటి, నరభక్షకుడవై అని చెప్పిన అన్నాడు. అది కాకుండా పశుభక్షకుడవై, గొర్రె భక్షకుడవై, ఇంకేదన్నా అని చెప్పనంటే పర్వాలా, కానీ ఆ మాటల వల్ల నరభక్షకుడవై అని చెప్పి అన్నదా కానీ అట్లా మారిపోయాడు. ఆ పనే రాక్షసాకారం వచ్చేసేసింది. ఆ ముని ఏం చేశాడు, నరభక్షకుడవై వర్ధిల్లు సంచరించు అన్నాడు. కాబట్టి ఆ విధంగా రాక్షసుడుగా మారిపోయినటువంటి కల్మషపాదు ఎదురుగా ఉన్నటువంటి వాడు నరుడు అన్నవాడు. శక్తి మహాము నరుడే కదా, కాబట్టి ఆ ప్రకారంగా ఆయన్ని పట్టి చంపి తినేశాడు. ఆ పని చూడు, ఆయన కోపావేశంలో నరభక్షకుడవై రాక్షసుడవై సంచరించనే మాటకి తిరిగి ఆ యొక్క మాట ఆయనకి ప్రమాదం వచ్చి పడింది. చివరికి ఆయన్ని చంపేసి తినేసిన విధానము మన పురాణాలలో వచ్చేటువంటి సన్నివేశం అన్నమాట. తన కోపం తన శత్రువు అన్నట్లుగా. కాబట్టి ఆ కోపం అనేటువంటి అంశాన్ని కూడా మనం జీవితంలో ఒక సమయం పాటించాల్సి ఉంటుంది. కోపాలు వస్తూ ఉంటాయి, వచ్చినప్పుడు ఉపాయం కావాలి. జపం చేయటమో, లేదా కాస్త మొహం కడుక్కోవటమో, దూరంగా వెళ్ళిపోవటమో, ఏదో చేయగలిగితే కొంతవరకు మనం దాని నుంచి బయటపడే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి కోపం జోలికి పోమాకండి, కోపాన్ని ధరించమాకండి, కోపానికి గురి కామాకండి అన్న విధానంలో కామక్రోధ తదా లోభ. కాబట్టి కామహ త్యజేతు వదిలిపెట్టు, కోపాన్ని త్యజేతు వదిలిపెట్టు, లోభ త్యజేతు వదిలిపెట్టు. మూడవది లోభం అన్నారు, లోభ గుణం. లోభం ఉన్నటువంటి వాడు ఏ కార్యము ఏ పుణ్యకార్యము చేయడు. మానవునికి లాభం పెరిగే కొద్దీ లోభం పెరుగుతూ ఉంటుందంట. కాబట్టి ప్రకారంగా ఈ లోభగుణాన్ని పోషించేటువంటి వాడు ఏ పుణ్యకార్యం చేసే అవకాశం ఉండదు. లోభి అని చెప్పిన అంటారు. లోభం గలవాడు లోభి అని చెప్పిన అర్థం. జ్ఞానం గలవాడు జ్ఞాని, ధనం గలవాడు ధని, మానం గలవాడు మాని. లోభం గలవాడు లోభి, ఇది గుణార్థం అన్నమాట. కాబట్టి ఆ లోభ గుణాన్ని ఆవేశింపజేసుకున్నట్లయితే అతడు ఉన్నత మార్గంలో పయనించే అవకాశాలు ఉండవు. కాబట్టి సత్కార్యములు చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఆయన నీకు చేతనైతే నీ జీవితంలో నీకు చక్కగా ఇవన్నీ ఉపకరించే విధానం. కాబట్టి ఈ మూడింటిని కూడా వదిలిపెట్టి జీవితం జీవించవనే విధానం పరమాత్మ. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మనః. నీ వ్యక్తిత్వాన్ని పాడు చేసి చివరికి నరకాన్ని చేర్చేటువంటివిగా ఉన్నటువంటి మూడు అన్న పరమాత్మ. నరకస్య ద్వారం, నరకాన్ని తీసుకుపోయేటువంటి యొక్క ద్వారాలని చెప్పిన పరమాత్మ అంటూ ఉన్నాడు. ఏమని చెప్పనంటే కామః క్రోధః తదా లోభః. ఈ మూడు కూడా త్యజేతు వదిలిపెట్టు. వదిలిపెట్టగలిగితే నీ జీవితం శుభంకరం మంగళకరం అని చెప్తానన్నమాట. ఏవైతే నేను జీవితంలో పట్టుకోమని చెప్పిన అన్నానో ఆ మూడింటిని కూడా పట్టుకో, వదిలిపెట్టమాక. ఇక్కడ ఏమైందయ్యా అని చెప్పనంటే పరమాత్మ చెప్పినటువంటి యొక్క ఆ మూడు ఏవైతే పట్టుకోమన్నాడో స్వామివారు అవి మొత్తం పక్కన పెట్టేసేసాము. వదిలిపెట్టమని స్వామి చెప్పాడో అవి మాత్రం గట్టిగా
లోనే పెట్టుకున్నాం అన్నమాట. బయటగా లోనే పెట్టుకున్నాం వాటిలను. వదిలిపెట్టమన్న వాటినేమో పట్టుకున్నాం, పట్టుకోమన్నటువంటి వాటినేమో వదిలిపెట్టాం. ఈ విధంగా ఉన్నట్లయితే ఇంకా శుభాకాంక్షలు ఏం శుభాకాంక్షలు ఇంకా పరమాత్మ చెప్పి మనం పాటించాలిగా. పరమాత్మ చెప్పిందే పాటిస్తే మన జీవితానికి శుభమే, శుభాకాంక్షలు కాదు. కాంక్ష అంటే వాంఛ, అది ఎప్పుడు వస్తుంది తెలియసావదు. ప్రజెంట్లో స్వామివారు చెప్పే అంశాన్ని మనం ఆచరించినట్లయితే, పట్టుకున్నట్లయితే శుభాకాంక్షలు కాదు, శుభమే, జీవితానికి శుభం. జనులకెల్ల శుభము సాంఖ్యయోగము, దాని వలన ధర్మనిష్ట వలన. సాంఖ్యయోగం అంటే తత్వ విచారణ. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా అధ్యయనం చేయాలి. ఇది జ్ఞాననిధి, జ్ఞానధనం. అది మనం సంపాదించుకోవాలి. బాహ్య ధనాలు ఎన్నున్నా కానీ మనం రక్షించేది జ్ఞానధనం అన్నారు అన్నమాట. అపార సంసార సముద్ర మధ్యే సమ్మజ్జతో మే శరణం కిమస్తి, గురో కృపాలో కృపయా వదైతతో అని శిష్యుడు మరి ఆర్తనాదం చేశాడు. అపార సంసార సముద్ర మధ్యే, గురునాథ అపారమై ఉన్న సంసార సాగరంలో పడ్డాను, ఈ భవసాగరంలో పడ్డాను. సమ్మజ్జతో మే శరణం కిమస్తి, సమ్మజ్జతో మే, ఆ సంసారంలో మృత్యురూప సంసార సాగరంలో మునుగుతూ ఉన్నా, తేలుతూ ఉన్నా, అలాంటి నాకు మరి ఏమిటి శరణం? శరణం కిమస్తి, శరణం కిం అస్తి, ఏమున్నది అని చెప్పి అడిగితే గురువు చెప్పాడు, విశ్వేశ పాదాంబుజ దీర్ఘనౌక. అయా నీకు శుభాన్ని చేకూర్చేటువంటిది ఏంటంటే విశ్వేశ పాదాంబుజ దీర్ఘనౌక. ఆ భగవత్ శరణములు పట్టుకోవడమే, భగవదాశ్రయాన్ని పొందడమే నావా నవక. దాన్ని అధిరోహించు, నువ్వు అడ్డుకు చేరుతావని మనకి శంకరాచార్యుల వారు ప్రశ్నోత్తరి అనే పుస్తకంలో మొట్టమొదటి రాశారు ఈ శ్లోకాన్ని. అపార సంసార సముద్ర మధ్యే సమ్మజ్జతో నే శరణం కిమస్తి, గురో కృపాలో కృపయా వదయితత్ విశ్వేశ పాదాంబుజ దీర్ఘనౌక. ఇది శుభం, జీవితానికి శుభం. భగవదాశ్రయం శుభం. ఏనాడైతే గురువు ద్వారా బ్రహ్మ విద్య ఆర్జించే విధానంగా వస్తావో, కూర్చుంటావో, ఆనాడు నీ జీవితానికి శుభం. ఏ పూట నీ జీవితంలో ఆధ్యాత్మిక ఆలోచన ఏర్పడుతుందో, జిజ్ఞాస ఏర్పడుతుందో, ముముక్షత్వం ఏర్పడుతుందో, మోక్షేచ్ఛ ఏర్పడుతుందో, ఆనాడు నీ జీవితానికి శుభం. అదే మంగళకరం. గురువును ఆశ్రయించి గురు సన్నిధిలో మరి భగవద్గీత, ఉపనిషత్తులు ఇచ్చే గ్రంథాలన్నీ కూడా అధ్యయనం చేసేటువంటి విధానముగా ఏర్పడ్డటువంటి సమయం నుంచి నీ జీవితం శుభం ఆరంభం అవుతుంది. జనులకెల్ల శుభం సాంఖ్యయోగము, దాని వలన ధర్మనిష్ట వలన. ధర్మనిష్ట అని చెప్పనంటే బ్రహ్మోపదేశం అంటారు. గురువు ద్వారా ఆ బ్రహ్మోపదేశాన్ని పొందాలి. బ్రహ్మ విద్య ముందు వినాలి, భగవద్గీత అధ్యయనం చేయాలి, శ్లోకాలు మొత్తం కంఠస్థం చేయాలి, తాత్పర్యాన్ని అధ్యయనం చేయాలి. శ్లోకాలు చదివితే పుణ్యం వస్తుంది, అర్థం తెలుసుకుంటే జ్ఞానం కలుగుతుంది, ఆచరిస్తే మోక్షం కలుగుతుంది. కాబట్టి ప్రకారముగా శ్లోకాలు ముందు రావాలి. శ్లోకాలు వస్తే శోకాలు పోతాయి, శ్లోకాలు రాకపోతే శోకాలు అట్లాగే ఉంటాయి. మనకు శ్లోకాలు ఉన్నాయా, శోకాలు ఉన్నాయా అని చెప్పారంటే ఏం చెబుతాం మనం? ఏం చెబుతారు అందరూ కూడా? ఏమున్నాయి మీ ఇంట్లో? శోకాలు ఉన్నాయా, శ్లోకాలు ఉన్నాయా అంటే ఏం చెబుతారు? శోకాలు జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః సంసార సాగరం దుఃఖం. ఏమి ఈ ప్రకారముగా ఈ దుఃఖ సాగరంలో పుట్టి, దుఃఖ సాగరంలో పెరిగి, దుఃఖ సాగరాన్ని ఈదుతూ చివరి దుఃఖ సాగరంలోనే శశువులు బాసి మునిగిపోతున్న విధానము. అందువల్ల ఇది అశుభం. అనాత్మ సంబంధ వ్యవహారం అశుభం, అజ్ఞాన సంబంధ వ్యవహారం అశుభం. అందుచేత భగవదాశ్రయం పొందగలిగితే ఆనాడు నీ జీవితాన్ని శుభం అనేటువంటిది ఆరంభమవుతుంది. కాబట్టి మనం భాగవతం చెబుతున్నమాట. జనులకెల్ల శుభము సాంఖ్యయోగము, దాని వలన ధర్మనిష్ట వలన అంతకాలమందు హరిచింత చేయుట, పుట్టువులకు ఫలము భోవరేంద్ర. శుభ భగవాన్ వారు చెప్పే మాట. యోగ వాసిష్టంలో వశిష్ఠ భగవాన్ వారు చెబుతున్నాడు, శుభేచ్ఛ అన్నాడు. శుభం అంటే శుభేచ్ఛ అంటాడు. శుభేచ్ఛ విచారణ, తనుమానస, సత్వాపత్తి, అసంశక్తి, పదార్థ భావని తురియగా. వీటిని సప్త భూమికలు అనే విషయముగా యోగ వాసిష్టంలో వశిష్ఠుడు రామచంద్ర స్వామి వారికి చెప్పినటువంటి అంశం.
శ్లోకాలు కూడా ఉంటాయి యోగ వాసిష్టంలో, మంచిగా ఉంది ఆ విచారణ అంతా కూడా. శుభేచ్ఛ అని చెప్పి అన్నారు. శుభ అంటే భగవదాశ్రయం పొందటం శుభేచ్ఛ. రెండవది విచారణ, గురువు దగ్గర కూర్చొని తత్వ విచారణ చేయాలి, అది విచారణ. తను మానస, మనస్సుని తన వశం చేసుకుని చక్కగా దాన్ని నిశ్చలముగా తత్రైకాగ్రం మనఃకృతవా, మనసు నిశ్చలముగా చేసుకునే విధానం తను మానస. సత్వాపత్తి, సత్వ ఆపత్తి అంటే తనలో మలినములన్నీ కూడా పోగా అనేక జన్మలకు ఉన్నటువంటి మాలిన్యాలని ధ్యానం ద్వారా కడిగి వేసుకున్నట్లయితే తనలో చక్కటి సాత్వికం ఏర్పడుతుంది. కాబట్టి ఆ సాత్విక విధానం పెంపొందింపజేసుకోవడం సత్వాపత్తి. కనుక సాత్వికాన్ని పెంపొందింపజేసుకోవాలి ధ్యానం ద్వారా, సత్వాపత్తి. అసంసక్తి, ఆ విధముగా వచ్చినట్లయితే అనాత్మయందు అయిష్టత, బ్రహ్మమునందు ఇష్టత, ధ్యానమునందు ఇష్టత ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని అసంసక్తి. పదార్థ భావని, పదార్థ భావన అంటే ఆ నివృత్తి మార్గంలో పయనించినప్పుడు మరి ఆ బ్రహ్మమును అవలోకనం చేసే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఆ బ్రహ్మావలోకనం చేయటమే పదార్థ భావని. అది తురీయగా, తురీయము అంటారు. తురీయము అంటే యోగ సమాధి అని అర్థం. అది యోగ సమాధి. మహాత్ములు రమణ భగవానుల వారు, వివేకానంద, రామతీర్థ, చిన్మయానంద, లక్ష్మణార్యులు, శాస్త్రస్వాములు, అన్నయ్య తీర్థ స్వాములు, ఇట్లా మన భారతదేశం ఎంతమంది మహాత్ములు అందరూ కూడా ఇలాంటి తురియగా యోగ సమాధిని పొంది బ్రహ్మానందముగా వాళ్ళు ఉండేటువంటి విధానం. వాళ్ళే పూజ్య మహాత్ములు, వాళ్ళే తత్వవేత్తలు, బ్రహ్మజ్ఞానులు, యతీశ్వరులు, సాధువులు వీళ్ళందరూ కూడా మరి ఆ శుభాన్ని, ఆత్మ యొక్క ఆనందాన్ని పొందే విధానంగా వాళ్ళు పయనించారు. ఆ శుభాన్ని వాళ్ళు పొందగలిగారు. కాబట్టి అది జీవితానికి శుభం అనేటువంటి యొక్క మాట. కనుక మరి పూట అందరూ కూడా మరి అందరూ చెప్పుకుంటూ ఉన్నాం, శుభాకాంక్షలండి, శుభాకాంక్షలండి. ఆకాంక్షలు సరే, మరి మన యొక్క విషయం ఏమిటి? వాడికి శుభం వచ్చే విషయం సరే, మనకు వచ్చే విధానం ఎట్లా? మనం కూడా మరి ఆ యొక్క జీవన విధానం మార్చుకుని కొంత మరి ఆధ్యాత్మిక విధానముగా మనసును తిప్పి గురువుల యొక్క ఆశ్రయంలో కాసేపు కూర్చుని ఏదన్నా మంచి శ్లోకాలు, మంచి పద్యాలు, మంచి తత్వాలు వాళ్ళ ద్వారా చెప్పించుకొని వాళ్ళ ద్వారా మరి మంచి బ్రహ్మోపదేశాన్ని గావించుకొని రోజువారీగా ఉదయం సాయంత్రం కూడా జపము, ధ్యానం చేసుకుంటూ ఆ యొక్క భగవన్ మార్గంలో పయనించే విధానం ఉండగలిగితే ఆనాడు నీ జీవితంలో శుభం అనేటువంటిది వస్తుంది. ఆనాడే శుభం, అంతే తప్ప చెప్పుకోవటం వల్ల వచ్చేది కాదు. ఇదంతా ఒక పలకరింపులుగానే ఉంటాయి తప్ప మనకి ప్రయోజనాత్మకముగా ఉండే అంశము కాదు. మహాత్ములు చెప్పేటువంటి మాట, నీ జీవితంలో మార్పు రావాలి, నీ మనసులో మార్పు రావాలి, నీ జీవితం తాత్వికం వైపుకు తిరగాలి, జ్ఞానం వైపుకు తిరగాలి. ఆనాడు జీవితంలో మంచి శుభం ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి ఆత్మతత్వానుభవాన్ని కలగజేసేటువంటి బ్రహ్మజ్ఞానము, తత్వజ్ఞానము మహాత్మ ద్వారా ప్రాప్తించి అందరూ కూడా సోహంభావ ధ్యానము ద్వారా స్వరూపానుభవాన్ని పొందే విధానముగా సర్వేశ్వరుడు అనుగ్రహించి, అమ్మవారు అనుగ్రహించి కాపాడుగాక, ప్రసాదించుగాక అని చెప్పని ఆశీర్వదిస్తూ, ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.